హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ని తీసుకొని నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, కర్డ్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, నిమ్మకాయ మంచిగా వేసుకొని కలుపుకోవాలి. అది మ్యాగ్నేట్ చేసి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే మా ఆయన మ్యాగ్నేట్ చేస్తున్నాడు. ఎలా మ్యాగ్నేట్ చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు అందులో కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను. పసుపు యాడ్ చేసుకొని చికెన్ మొత్తాన్ని అందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఏమి వేయకుండా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత బగారా కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కూడా హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా అవి గోలిన తర్వాత అందులో 1:2 రేషియోలో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసి మంచిగా సాల్ట్ టేస్ట్ చూసిన తర్వాత అది ఇట్లా పొంగుతుంది కదా వాటర్ అనేది, అప్పుడు అందులో రైస్ వేసుకొని ఒక 70-80% కుక్ అయిన తర్వాత అందులోపు చికెన్ కూడా రెడీ అయిపోతుంది కదా. అప్పుడు చికెన్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ రైస్ని మొత్తాన్ని చికెన్ పైన కప్పేసి మంచిగా గట్టిగా ఆవిరి కూడా బయటకు రాకుండా గట్టిగా దమ్ పెట్టాలి. అప్పుడే మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయినట్టు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.